చైనాకి ఇప్పుడు జలక్కిచ్చేటటువంటి పరిస్థితి. ఎందుకు అంటే తాజాగా జరుగుతున్నటువంటి వ్యవహారాలకి సంబంధించినటువంటి ఇష్యూ ఇది. ఇప్పుడు ఓ పక్కన జరిగినటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో ఆ పరిణామాలకు సంబంధించినటువంటి దాని మీదన చర్చలకి సిద్ధం అని చైనా చెప్తుంటే, అంటే అమెరికా విధించిన ఆంక్షలు 145% టారిఫ్, దాని మీద 125% టారిఫ్ చైనా వేయటం, ఈ పరిణామాల మీదన తాజాగా మీడియా ప్రశ్నించింది అమెరికాని. దాని మీద చర్చించబోతున్నారా, దాని మీద ఏమన్నా ఫర్దర్ యాక్టివిటీ ఉందని. నో ఇష్యూస్ అని చెప్పింది. అంటే అమెరికా దాని మీద భయపడట్లేదు, చైనా చేసిన ప్రతిచర్య గురించి భయపడట్లేదు, అది జరుగుతుందని అది ముందే ఊహించింది కాబట్టి అదేం సీరియస్గా తీసుకోవట్లేదు. ఇప్పుడు అడుగు వెనక్కి వేయాల్సిన పరిస్థితి చైనాది. అడుగు వెనక్కి వేయకపోతే ఏడాది చాలు కొలాప్స్ అయిపోవడానికి చైనా పరిస్థితి. ఇప్పటికే పరిశ్రమలు మూతపడుతున్నాయి, అక్కడ ఉన్న సరుకులన్నీ స్ట్రక్ అయిపోయి ఉన్నాయి, షిప్పులన్నీ ఆగిపోయి ఉన్నాయి. ఇంతకుముందు ఆ వీడియోస్ కూడా నేననే ప్రొజెక్ట్ చేసాం. ఇప్పుడు పరిస్థితి అమెరికా అయితే దర్జాగా కాలు మీద కాలేసుకుని కూర్చుంది. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి చైనాది.